అయితే డ్రీమ్స్ ఎందుకు రావు అంటే అందరు రాసుకోండి ఈ పాయింట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నంబర్ 1, ఫుడ్ ఎక్కువగా దీని పడుకుంటే రావు. ఎందుకంటే మీలో ఆ యంత్రం ఏది మీకు ఫుడ్ డైజెషన్ కి మనకి ఒక ఫైర్ లాగా వస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ లో. ఆ ఫైర్ కి చాలా శక్తి అవసరం. సో అది డైజెషన్ లోనే మొత్తం బాడీ అంతా నిమగ్నం అయి ఉంటది. ఇప్పుడు నేను చేసే సెల్ఫ్ హీలింగ్ కూడా పని చేయకపోయే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి అంటే మీరు ఫుడ్ ఎక్కువ తిని కూర్చుంటే. అదే ఎంటీ స్టమక్ ఉంటే 100% పనిచేస్తుంది. ఎంటీ స్టమక్ కనుక మీరు కూర్చోండి మీకు కంపల్సరీ సర్జరీ అవ్వడమో లేకపోతే ఏది చేయాలో అది చేసేస్తారు. ఎందుకంటే అక్కడ శక్తి ఉంది, మీకు తీసుకునే శక్తి ఉంది. మీలో ఉన్న కణాలన్నీ కూడా అవి యాక్సెప్ట్ చేస్తాయి, పాజిటివ్ ఉంటాయి, హ్యాపీగా ఉంటాయి. అప్పుడు ఏది మీరు ఫుడ్ లేక ఖాళీ ఉంటాయి. అది నెంబర్ 1. ఏ పని చేసినా కూడా ఈవెన్ మెడిటేషన్ కూడా డీపర్ వెళ్ళగలుగుతారు మీరు ఎంటీ స్టమక్ ఉంటే. ఎంటీ కాకుండా కనీసం ఒక తిన్నాక 2 అవర్స్ తర్వాత అయినా పర్వాలేదు, 2.5 అవర్స్ 2 అవర్స్ మినిమం గ్యాప్ ఉండాలి. సో మేము జనరల్లీ 5:36 వరకే తినమంటాం మీకు డ్రీమ్స్ రావాలి అంటే. మాక్సిమం 7. ఎందుకంటే మనము 9 PM కి స్టార్ట్ చేసి అయిపోయే వరకు కొంచెం టైం పడుతుంది కదా. సో అందుకని మీకు ఆ అందుకని మీరు ఎర్లీగా తిని కూర్చున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు మజ్జిగ తాగండి, మీకు ఆకలి అవుతుంది రాత్రి, మళ్ళీ మా పడుకుంటే మళ్ళీ ఆకలి అవుతుంది మేడం అని చెప్పి పర్వాలేదు, మంచి మజ్జిగ తాగండి ఫుల్ గ్లాస్. అందులో మీకు బ్లడ్ ప్రెషర్ ఉంటే ఉప్పు వేసుకోకండి, షుగర్ ఉంటే షుగర్ వేసుకోకండి. సో ఓన్లీ అంటే వేరే వాళ్ళు ఉప్పు వీలైతే ఉప్పు వేసుకోండి, నిమ్మకాయ వేసుకోండి. నిమ్మకాయ చాలా మంచిది, ఎవరైనా నిమ్మకాయ వేసుకోవచ్చు. నిమ్మకాయ వేసుకొని మంచిగా కలుపుకొని తాగండి. హనీ వేసుకోవచ్చు కొద్దిగా.